వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 144 గజాల్లో 144 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇంటి ముందు వచ్చి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఎదరు చూస్తున్నారు కదా, ఈ ఇంటికి మనకి స్పేషియస్గా కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు. తప్పకుండా మీరు మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ అయితే దొరికింది. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా అయితే కార్ పార్కింగ్ అయితే వచ్చింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ టోటల్గా 144 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. మనకి ఉత్తరం వైపు, తూర్పు వైపు కూడా సొంత అయితే ఉందండి. మెయిన్ డోర్ వచ్చి టేకు డోర్ అయితే ఇచ్చారు. హెవీగా అయితే మెయిన్ డోర్ అయితే రెడీ చేయించారండి. ఒకసారి లోపల చూద్దాం పదండి. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారు. ఇది వచ్చి హాల్ అనమాట. హాల్లో సీలింగ్ వర్క్స్ కానీ, వుడ్ వర్క్ కానీ, సీలింగ్ లైట్స్ కానీ చాలా బాగా డిజైన్ చేయించారండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇది డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా అయితే ఉంది. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. చాలా బాగా డిజైన్ చేయించారండి ఇండిపెండెంట్ హౌస్ని. చాలా స్పేషియస్గా అయితే ఉంది. 144 స్క్వేర్ యార్డ్స్లో డబుల్ బెడ్రూమ్ అనమాట. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం పదండి. సెకండ్ బెడ్రూము, డైనింగ్ హాల్, కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉన్నాయి. కార్ పార్కింగ్తో మనకి వుడ్ వర్క్తో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్గా అయితే వచ్చిందనమాట. 66 lakhs అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. రేట్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. మనకి చూస్తున్నారు కదా, బయట వచ్చి కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ హాల్ వ్యూ కూడా చూద్దాం పదండి. ఇది వచ్చి డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. చాలా బాగా స్పేషియస్గా అయితే వచ్చిందండి. ఇది 144 స్క్వేర్ యార్డ్స్ అంటే 3 సెంట్లు స్థలం రావడం వల్ల 3 సెంటు స్థలంలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఈ బిల్డింగ్ ఒక పూర్తి వివరాల కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా నెంబర్కి కాంటాక్ట్ చేసుకుని వచ్చి ఒకసారి విజిట్ అయితే చేయండి. ఇక్కడ మన వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట.